హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం బంగాళదుంప ఉప్మా పోపు కూర తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా బంగాళదుంపలను తీసుకుని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. బంగాళదుంపలతో పాటు బఠానీలు కూడా ఉడకపెట్టుకుని అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకుని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. టమాటాలు, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి అట్టే పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, బఠానీలు దీనిలో వేసుకుని కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలను ఈ విధంగా మ్యాషర్తో మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా ఇష్టపడిన వారు ముక్కల కిందే ఉంచుకోవచ్చు. లాస్ట్లో నిమ్మకాయ పిండుకుని కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప ఉప్మా పోపు కూర రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.